రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. ముంబై థానేలో ఒక థ్రిల్లింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. 3rd ఫ్లోర్ నుంచి 2 బాలుడు కింద పడిపోయాడు. ముంబై థానేలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే బాలుడి ప్రాణాలు కాపాడాడు ఒక యువకుడు. 3వ ఫ్లోర్ నుంచి కింద పడ్డ 2 బాలుడిని పై నుంచి అరడంతో అలర్ట్ అయ్యి భవేష్ అనే ఒక వ్యక్తి వెంటనే బాలుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశాడు. అయితే భవేష్ చేతిలో పడి కింద పడ్డాడు ఆ బాలుడు. 2 బాలుడికి స్వల్ప గాయాలతో బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో అక్కడ వీడియోలో కూడా చూస్తున్నాము. నార్మల్ గా బాలుడు అక్కడ వినిపించి అంటే పైన ఫ్లోర్ నుంచి ఎవరో పడిపోతున్నారని వినిపించే సమయస్ఫూర్తితో చాలా అటెంటివ్ గా ఉండి అలర్ట్ గా స్పీడ్ గా పరిగెట్టి ఆ బాలుడిని కాపాడదామనే నేపథ్యంలో చేయి తగిలి కొంచెం కింద పడ్డాడే తప్ప డైరెక్ట్ గా కింద పడుంటే ప్రాణాలు దక్కేవి కాదు. ఎందుకంటే 3rd ఫ్లోర్ అంటే ఆ 13th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి 13th ఫ్లోర్ స్టోరేజ్ బిల్డింగ్ నుంచి 3rd ఫ్లోర్ నుంచి పడ్డం అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒక 2 ఏళ్ల బాలుడికి ఎంత డెలికేట్ గా ఉంటాయి బాడీ పార్ట్స్ ఇంకా ఆర్గన్స్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ ఫ్లోర్ నుంచి పడకుండా ఆపుదామని పరిగెత్తుకుంటూ వెళ్ళిన ఆ మనిషి చేయి అడ్డు పెట్టడం వల్ల చేయికి తగిలి కింద పడ్డాడు. దాంతో కొంచెం అంటే చిన్న స్వల్ప గాయాలు తగిలాయి కానీ ప్రాణాలతో అయితే బయటపడ్డాడు ఆ బాలుడు. ఈ వీడియో మిమ్మల్ని చూపించడానికి మేము కలవరపరచాలని కాదు, కేవలం మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే ఈ విజువల్ చూపిస్తున్నాము. ఇది డిస్టర్బింగ్ విజువల్ అయినప్పటికీ అది ఎలా సమయస్ఫూర్తి ఆయన ఆదుకున్నాడనే దీనిపైన కూడా ప్రశంస వర్షాలు కురిపిస్తున్నారు అక్కడ నెటిజన్లు కూడా. ఈ వీడియో నెట్టింటా కూడా వైరల్ అవుతుంది. అయితే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాపాడడానికి భవిష్యత్ లాగా ఎక్కడ పడితే అక్కడ అందరూ మనుషులు ఉండరు, అంత అలర్ట్ గా కూడా ఉండరు. కాబట్టి ఎవరి ప్రాణాలు వాళ్ళే కొంచెం రెస్పాన్సిబుల్ గా, పిల్లలు ఒకవేళ బాల్కనీలో ఉన్నారా లేదంటే ప్లగ్లో వేలు పెడుతున్నారా అవన్నీ చూసుకుంటూ ఉండాలి, సూపర్వైజ్ చేస్తూ ఉండాలి పిల్లలకి ఒక సర్టన్ ఏజ్ వచ్చేదాకా. బికాస్ చిన్న పెద్ద లేకుండా యాక్సిడెంట్ అందరికీ అవుతుంది. ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతున్నాయో కూడా తెలియకుండా ఉన్న ఈ కాలంలో అసలు అంత అప్రమత్తంగా ఎలా ఉండారు, అసలు పేరెంట్స్ కూడా నిర్లక్ష్యం చూపడం వల్లే ఈ బాల్కనీ నుంచి బాలుడు పడ్డాడని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో నెట్టింటా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇది ఇప్పుడు భవిష్యత్ చేసిన పనికి సోషల్ మీడియాలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. చాలా అలర్ట్ ఇంకా క్విక్ గా వెళ్ళి ఆ బాలుడిని సేవ్ చేశాడని చెప్పి. కాకపోతే ఎంత సేవ్ చేసినప్పటికీ కూడా ఆ ఫోర్స్ అనే దానివల్ల, ఆ గ్రావిటీ పుల్ అనే దానివల్ల ఇంకా స్పీడ్ గా వచ్చి పడడం వల్ల చేయి అదుపు పెట్టినప్పటికీ మళ్ళీ కింద పడ్డాడు. కాకపోతే స్వల్ప గాయాలతో అయితే నిండు ప్రాణాలు బలి కాకుండా చూసుకున్నాడు భవేష్. ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు భవేష్ లాగా మనుషులందరూ అలర్ట్ గా ఉండి కాపాడే ప్రయత్నం చేయలేరు. అండ్ కొన్ని సర్కమ్స్టాన్సెస్ కుదరదు. కాబట్టి మనమే మన లైఫ్స్ గురించి చాలా రెస్పాన్సిబుల్ గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు, హై ఆల్టిట్యూడ్స్ కి వెళ్ళినప్పుడు కిందకు చూడకూడదు, అలానే బాల్కనీస్ లోకి పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఒక సూపర్విజన్ అనేది ఉండాలి ప్రతి ఇంట్లో కూడా. చిన్నపిల్లలు లేదంటే పెట్స్ ఇలాంటివి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక కేర్ తీసుకొని, వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకొని ఒక సూపర్విజన్ అనేది ఉండాలి. సూపర్వైజ్ చేయకపోతే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి. ఇది ప్రతి పేరెంట్ కి ఒక మంచి హెచ్చరిక అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి 2 years 1 year బాలులు పిల్లలు అయితే పైనుంచి పడిపోతూ ఉంటారు. ఈ టైంలో అసలు పేరెంట్స్ ఇంట్లోపల ఏం చేస్తున్నారు, అసలు పిల్లలు ఎక్కడున్నారు అని కూడా అస్సలు ఏమి పట్టించుకోకుండా అంత బిజీ స్కెడ్యూల్లో ఐటీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుంటూ ఎంప్లాయీస్ ల్యాప్టాప్స్ ముందు కూర్చొని ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో పిల్లలు కానీ పెట్స్ కానివ్వండి ఇలా 5th ఫ్లోర్ నుంచి బాల్కనీ నుంచి దూకడం జరుగుతుంటుంది. దీంతో ప్రాణ నష్టం కూడా కలుగుతుంటుంది. ఇది ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది అని ప్రశ్నించలేము, ఎందుకంటే అందరు బిజీ వర్క్లో ఉంటారు. కాకపోతే ఇలా స్పెషల్ కేర్ తీసుకునే సర్టన్ ఏజ్ ఉంటుంది. పిల్లల్ని కనడమే కాదు వాళ్ళని పెంచడం కూడా నేర్చుకోవాలి ప్రతి తల్లిదండ్రులు. ఎందుకంటే ఒక 5-6 years వచ్చేదాకా అందరూ పెద్దల సూపర్విజన్లోనే ఉండాలి. లేదంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకుంటాయి. వాళ్ళు తెలియకుండా ప్లగ్స్లో వేలు పెడతారు, మట్టిని తినేస్తూ ఉంటారు. ఇలాగే పిల్లలు చాలా చేస్తూ ఉంటారు. అదే నేపథ్యంలో బాల్కనీ నుంచి కూడా పడిపోయారు, ఆటపరాక వెళ్తూ బండి కింద పడిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరగకుండా ఉండాలి అని చెప్పి ఈ వీడియో మీకు చూపించడం అవుతుంది. ప్రతిసారి ఇలాంటి ఘటన జరిగినప్పుడు భవిష్యత్ లాంటి మనుషులు ఇలా అలర్ట్ గా సమయస్ఫూర్తితో డీల్ చేయలేరు. అండ్ ప్రతిసారి ఇలాంటి కాపాడతారని చెప్పి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. సో ముందు జాగ్రత్తగా మనం కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటేనే బెటర్. ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నిటిని ఆపివేయచ్చు అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాము. ఇది మాత్రం ఏమాత్రం కలవరపరచడానికి మాత్రం కాదు. అయితే దాని బాహుబలి అని కూడా ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు.
ముంబై థానేలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. నలుగురు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు, కానీ అక్కడ ఆ సౌండ్ కి భయపడి అందరూ పారిపోయారే తప్ప భవిష్ అన్న ఒక్క వ్యక్తి మాత్రం చాలా స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యి అలర్ట్నెస్ తో అక్కడికి బాలుడి దగ్గరికి పరిగెట్టి సేవ్ చేసి కాపాడదామని చూశాడు. అయితే ఇదే నేపథ్యంలో మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అక్కడి నుంచి భయపడి పెద్ద ఇన్సిడెంట్ ఏదో పడిపోతుందని భయపడ్డారు తప్ప కాపాడదామని ఎవరికి ఆ మైండ్ లో తోచలేదు. ఇలా భవిష్ లాంటి వాళ్ళు కాపాడడం వల్ల భవిష్ తానే బాహుబలి ఒక నిండు ప్రాణాన్ని కాపాడడానికి కూడా ప్రశంసల వర్షాలు కురిపిస్తున్నారు నెటిజన్లు. అయితే సోషల్ మీడియాలో ఈ రోజు ఈ వీడియో వైరల్ అవుతోంది. ప్రతిసారి భవిష్ లాంటి మనుషులు ఉండరు, ఎందుకంటే అక్కడ మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. నలుగురు అటుపక్క తెలియకుండా అసలు ఏం సంబంధం లేకుండా వెళ్తున్నారు. అరిచినప్పటికీ కూడా ఏదో పడుతుంది, వాళ్ళపైన వచ్చి ఏమన్నా అవుతుందేమో అని చెప్పి భయాందోళనకు గురై అందరూ పారిపోతున్నారే తప్ప భవిష్ ఒక్కడే కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్, అంటే ఒక ముందు స్టెప్ తీసుకొని కాపాడదాం ఆ అబ్బాయిని అని చెప్పి పరిగెట్టుకుంటా వెళ్ళి చేపెట్టి కాపాడే ప్లాన్ చేశారు. అయితే ఈ ఇన్సిడెంట్ చేయడం వల్ల తనకి స్వల్ప గాయాలయ్యాయి. లేదు తిను కూడా భవిష్ కూడా మిగతా వాళ్ళలాగే పారిపోయి ఉంటే భయపడి మాత్రం ఆ అబ్బాయి ప్రాణాలతో దక్కేవాడు కాదు. మరి దీని తర్వాత అక్కడ పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా కనుక్కోవడం జరిగింది. ఏం చేస్తున్నారని. పనిలో బిజీగా ఉండి యూజువల్గా పిల్లల్ని ఇలా మర్చిపోతూ ఉంటాము, ఎక్కడున్నారు ఏంటి అని పట్టించుకోము, బాల్కనీ డోర్స్ వేయము. బాల్కనీస్ ఇప్పుడు ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కూడా మోర్ దెన్ 10, 15, 18 ఫ్లోర్స్ పైన బిల్డింగ్స్ ఉన్నాయి. సో దానిలో కూడా పిల్లలు ఇంకా పెట్స్ బయట నుంచి కింద పడతాయని చెప్పి ఏమాత్రం ఆలోచన ఉండకుండా పోతుంది మనకి ఇంట్లో ఉన్నప్పటికీ. సో మన పనిలో మనం బిజీగా ఉన్నప్పటికీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ పిల్లలకి చాలా కేర్ తీసుకోవాలి, ఎందుకంటే 5 years లోపు పిల్లలకి వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. పెద్దల సూపర్విజన్ లో ఉంటేనే వాళ్ళు కొన్ని చేయగలుగుతారు అని చెప్పి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇదే విధంగా పేరెంట్స్ నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి పేరెంట్ కి బిగ్ టీవీ ఇచ్చే స్పెషల్ మెసేజ్ ఇదే, చాలా అలర్ట్ గా ఉండండి. ప్రతిసారి భవిష్ లాంటి మనుషులు మీ పిల్లల్ని లేదా ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి కాపాడతారు అని అనుకోవడానికి లేదు. కాబట్టి ఎవరి ప్రాణాలకి వాళ్ళే బాధ్యులు. కాబట్టి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చూపించకుండా వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి కొంచెం కేర్ తీసుకుంటే ఇలాంటి ఘటనలన్నీ అవాయిడ్ చేయొచ్చు అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేటిజన్లు అందరూ ఈయనని భవిష్ని తానే బాహుబలి అనుకుంటా ప్రశంసిస్తున్నారు, ఎందుకంటే ఆ సమయ స్ఫూర్తితో తను డీల్ చేసిన విధానం చూసి అందరూ అప్లాడ్ చేస్తున్నారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన విజువల్స్ మనం చూస్తున్నట్లయితే మిగతా 4-5 కూడా అక్కడి నుంచి వాక్వే నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే అదే టైంకి ఆ సౌండ్ వినిపించిన తర్వాత ఆ సౌండ్ ఎవరో పడిపోతున్నారు అని చెప్పి హెల్ప్ చేద్దామని చెప్పి చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి స్పాంటేనియస్ గా అక్కడి నుంచి పరిగెత్తింది ఒక్క భవిష్ మాత్రమే. మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి ఏదో పడుతుంది, వీళ్ళకి ఏదో హాని కలుగుతుంది అని చెప్పి మాత్రం భయాందోళన జరిగింది. పారిపోతున్నాడు విజువల్స్ చూస్తున్నాము. అయితే ఈ విజువల్స్ మనం చూస్తున్నట్లయితే భవిష్ ఒక్కడే ముందడుగు వేసి కాపాడాడు. ఇలా ప్రతిసారి భవిష్ వస్తాడని అనుకోవడానికి లేదు. కాబట్టి ఇది మిమ్మల్ని కలవరపరచడానికి అస్సలు కాదు, కేవలం పేరెంట్స్ ని అలర్ట్ చేయడానికి మాత్రమే. సో ఇప్పటి నుంచి కూడా పిల్లల్ని పెట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంకా మీద కూడా రాకుండా చాలా సూపర్విజన్ కేర్, ఇంకా స్పెషల్ కేర్ తీసుకొని పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్లగ్ లో వేలు పెడుతున్నారా, ఏం తింటున్నారు, బాల్కనీ నుంచి దూకేస్తారా ఏంటి అని చెప్పి కొంచెం స్పెషలైజ్డ్ కేర్ తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ కి మా హెచ్చరిక.